Namaste. Local body elections Andhra Pradesh are going to be held soon. Maybe maybe it may be scheduled in the early 2026 January, and ఇది ఆల్రెడీ మనం నవంబర్లో ఉన్నాం. నవంబర్ అయిపోయి వచ్చింది కదా. సో 1 month టైం ఉంది. మేబీ ఎర్లీ 2026 అంటే జనవరి నెలలో లోకల్ బాడీ ఎన్నికలు రావచ్చు అనేటువంటి ఒక ఐడియా, ఒక ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది. అంటే అవి మేబీ ఫస్ట్ ఇనిషియల్గా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావచ్చు, ఆ తర్వాత అర్బన్ లోకల్ బాడీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి జనవరి మార్చి ఆ టైంలో జరగవచ్చు. మండల్ పరిషత్ జడ్పీటీసీ ఇవన్నీ కూడా జూలై 2026 అట్లా వరుసను పెట్టున్నాయన్నమాట. ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు జనవరిలో, జనవరి నుంచి మార్చి మధ్యలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఇంక జూన్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో దేర్ షెడ్యూల్ టు బి హెల్డ్. అయితే మేము గవర్నమెంట్లకే కాదు, అన్ని పొలిటికల్ పార్టీలకి మేము రిక్వెస్ట్ ప్లస్ డిమాండ్ చేసేది ఏంటంటే, వీఆర్ డిమాండింగ్, ఎస్ వీఆర్ డిమాండింగ్ ఆన్ పొలిటికల్ పార్టీస్ అండ్ గవర్నమెంట్ అయితే అఫీషియల్గా కుదరదు. ఎందుకంటే సుప్రీంకోర్టు 50% క్యాప్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్స్ని అఫీషియల్గా చేయటం కుదరదని తెలంగాణ ప్లస్ మహారాష్ట్ర ఈ రెండిట్లో జడ్జిమెంట్ ఇచ్చింది. తెలంగాణలో ప్లస్ మహారాష్ట్ర రెండిట్లో జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి, సో 50% క్యాప్ అనేది ఇట్ విల్ బి ఏ ప్రాబ్లమ్ ఫర్ అఫీషియల్ ఈవెన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ చేంజ్డ్ ఇన్ ద పార్లమెంట్. నౌ I demand the NDA Andhra Pradesh, that is Janasena, TDP and Bharatiya Janata Party. This is NDA in Andhra Pradesh. గతంలో మహారాష్ట్రలో కూడా ఇలాగా రిజర్వేషన్స్కి సంబంధించి 50% క్యాప్కి రిజర్వేషన్స్కి సంబంధించి మహారాష్ట్రలో కూడా ఏదో బీసీలకి మంచి చేస్తున్నట్టుగా నటించే చెప్తున్నా. ఎందుకు నటించన్నానంటే, బీసీలకి 50% క్యాప్ ఎత్తేసి బీసీలకి లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి, జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి అని అంటే కేంద్రంలో ఒక్క బిల్లు తయారు చేస్తే వచ్చేస్తాయి. ఈ 50% క్యాప్ ఎత్తేస్తున్నామని కేంద్రంలో బిల్లు పెడితే అయిపోయింది. కానీ మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చేశాడంటే, కేంద్రాన్ని అడగకుండా ఇది ఎలాగ సుప్రీంకోర్టు కొట్టేసింది కదా అని చెప్పేసి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం ఒక నటన ప్రారంభించి ట్రై చేశాడు దేవేంద్ర ఫడ్నవీస్. సుప్రీంకోర్టు కొట్టేశాడు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ బీసీలకి మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు సీట్లు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. జనాభా ప్రాతిపదికన అంటే అప్రాక్సిమేట్గా ఒక 35 నుంచి 40% బీసీలు ఉంటారు. ఇప్పుడు 27% నుంచి మీరు 35-40% బీసీలకి మీరు సీట్లు కేటాయించండి. ఎగ్జాక్ట్గా తెలియదు, 30 నుంచి 40% మధ్యలో 40+ కూడా ఉండొచ్చేమో, వాళ్ళకి ఇవ్వండి. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 100%, ఐఎమ్ ష్యూర్ 20% జనాభా దాటి ఉంటుంది. ఇప్పటికి మీరు షెడ్యూల్ క్యాస్టర్ కూడా 20%కి సంబంధించినటువంటి సీట్లు కేటాయించాలని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏమేంటి, మూడిట్లో సర్పంచ్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్లో కూడా షెడ్యూల్ క్యాస్టర్కి 100% 20% జనాభా దాటి ఉంటుంది. మీరు ఇవ్వండి జనాభా ప్రాతిపదికన. మీరేదో దాన్ని అఫీషియల్గా చేయకూడదు. అఫీషియల్గా చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో కొట్టేస్తారు, హైకోర్టులో కొట్టేస్తారు, ఎవరో కోర్టుకు వెళ్తారు, కోర్టు కొట్టేస్తారు. మీరేం చేయాలి, మీరు ఫస్ట్ మీదే కదా గవర్నమెంట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కదా గవర్నమెంట్, ఎన్డీఏ సపోర్ట్ చేస్తున్నారు కదా. జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 3 కూటమి కలిసి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే, మీరు మోడీ గారి మీద ప్రెజర్ చేసి 50% క్యాప్ ఎత్తే విధంగా మీరు అక్కడ ధర్నాలు చేయండి. మీరు ధర్నా చేయండి మోడీ గారి దగ్గర. ఏమని, 50% క్యాప్ ఎత్తేసి లోకల్ బాడీ ఎన్నికలకి రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన ఇవ్వమని. మీరు అక్కడ ధర్నా చేయకపోతే
మేము మీ దగ్గర ధర్నా చేయాల్సి వచ్చింది. మీరు మోడీ గారి దగ్గర ధర్నా చేయకపోతే మేము వచ్చి మీ దగ్గర ధర్నా చేస్తాము. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ఇవన్నీ కుల సంఘాలని, రిజర్వేషన్స్ పోరాట సమితి సంఘాలు మొత్తాన్ని కలుపుకొని మేము ఆంధ్రప్రదేశ్లో 100% ధర్నాలకు దిగుతాము. ఎందుకనంటే మీరు ఆ 50% క్యాప్ ఎత్తేపించండి ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కేంద్రంలో 50% క్యాప్ ఎత్తే విధంగా మీరు ఫైట్ చేయండి. అపోజిషన్ వాళ్ళు కూడా, వైఎస్ఆర్సీపీ కూడా, మీరు కూడా ఇక్కడ డిమాండ్ చేయొద్దు, మోడీ గారిని డిమాండ్ చేయండి. అన్ని పార్టీలు డిమాండ్ చేయండి. కాంగ్రెస్ వాళ్ళు కానీ, కొత్తగా వచ్చినటువంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కానీ, అందరూ డిమాండ్, నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. నేనేం డిమాండ్ చేస్తున్నానంటే 20% షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ రావాలి, 40% వరకు బీసీలకు రిజర్వేషన్ రావాలి, ఎస్టీలకి జనాభా ప్రాతిపదికన వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇది చెయ్యాలి అని అంటే ఒకటి అనఫీషియల్గా మీరు పార్టీలో ఇవ్వచ్చు, అనఫీషియల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్రంలో మీ గవర్నమెంట్, ఇక్కడ మీ గవర్నమెంట్, మీరు అనుకుంటే మీరు కేంద్రంలో బిల్లు పెట్టించగలరు. నేను చెప్తే ఇదంతా వదిలేసి ఆ ఎలక్షన్ ముందు ఇదంతా కూడా డ్రామా ఆడితే, ఏది మేము బీసీలకి ఏదో అది ఇస్తున్నాము, ఇదిగో 50% క్యాప్ ఉంది, సుప్రీంకోర్టులో మేము అది అడ్డం ఉంది, ఇవన్నీ చెప్పకూడదు. సుప్రీంకోర్టు దేన్ని బేస్ చేసుకుని చెప్తే పార్లమెంట్లో బిల్లు చేస్తే సుప్రీంకోర్టు ఏం చేయలేదు. మన భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో ఒకసారి బిల్లు పాస్ అయితే సుప్రీంకోర్టు ఏం చేయలేదు. ఓకే, పార్లమెంట్లో పాస్ అయిన బిల్లుని సుప్రీంకోర్టు అడ్డుకోలేదు. సుప్రీంకోర్టు ఏం చేయగలదంటే రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయో లేదో మాత్రం చూడగలవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని పొలిటికల్ పార్టీలు 50% క్యాప్ ఎత్తేయమని, 50% క్యాప్ ఎత్తేయమని, లోకల్ బాడీ ఎన్నికల్లో అందరికీ రిజర్వేషన్స్ ప్రాతిపదికన వాళ్ళ యొక్క సీట్లు మీరు ఇవ్వమని, మీరు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గర మీరు ధర్నా చేయండి. నరేంద్ర మోడీ గారి ఆఫీస్ దగ్గర మీరు ధర్నా చేయండి. లేదంటే పార్లమెంట్లో మీరు గొడవ చేయండి. పార్లమెంట్లో రేపు పార్లమెంట్ సెషన్ రాబోతున్న డిసెంబర్లో, ఈ పార్లమెంట్ సెషన్స్లో మీరు ఈ లేవనెత్తండి. అక్కడ పార్లమెంట్లో మీరు అడగండి 50% క్యాప్ ఎత్తమని. మీరు అది ఎత్తకుండా, పార్లమెంట్లో అడగకుండా, నరేంద్ర మోడీ గారిని అడగకుండా, ఇక్కడ ఏదో బీసీలకి న్యాయం చేసినట్టుగా, మంచి చేసినట్టుగా మీరు ఇక్కడ తన్నుకున్నట్టు మీరు ప్రజలను మభ్యపెట్టి, ఓకే, అక్కడ మేమేమి ఇబ్బంది పెట్టకుండా మేము ఇక్కడేదో ప్రజలను మభ్య పెట్టడం కరెక్ట్ కాదనేది నేను ఇంకొకసారి మీ ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ క్యాప్ విత్ రెస్పెక్ట్ టు గివింగ్ an opportunity to these lower communities to contest as sarpanch or MPTC or ZPTC or as a councillor, whatever it may be, during municipal corporation elections. థ్యాంక్ యూ. ఇంకొకసారి గవర్నమెంట్ అన్ని పార్టీలకి ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, గో అండ్ ఫైట్ ఇన్ ద పార్లమెంట్ టు రిమూవ్ 50% క్యాప్ సో దట్ ది మార్జినల్ సొసైటీస్ మే గెట్ హయ్యర్ రిజర్వేషన్స్ ఇన్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్. మీకు అది చేయలేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం డ్రామాలు చేయకండి. దండం పెడతారు. థ్యాంక్ యూ. నమస్కారం.